మరి ముందుగల దినాము ఏ లీడర్ ఎటు పోయిండు, ఏ పార్టీలో ఏమైతుంది అని ఇట్లా రాజకీయం ముచ్చటతోటి మొదటి వార్త చెప్పుకునేటోళ్ళం. కానీ ఇవాళ ఉగాది పండగ కదా, మరి ఉగాది అంటేనే పచ్చడితో పాటు పంచాంగమాయే. మీరందరూ కూడా పంచాంగం చెప్పించుకునే ఉంటారు కదా. అయితే ఇప్పుడు రాజకీయ లీడర్లకు ఈ ఏడాది ఎట్లున్నదో పంచాంగం చూసే పంతులు ఏం చెప్పిరో ఈ ముచ్చట చూసి పురాగర్సుకొని రాపోరి. రాజకీయ లీడర్ల పంచాంగం అనే కంటే పంతుల రాజకీయ పంచాంగం ఎట్లున్నదో అనుడు కరెక్ట్ అనిపిస్తున్నదుల్లా. ప్రతి ఏడాది ఉగాదికి ఈ గీతాప కూడా గట్లనే ఉన్నది. మీరే తోపంటే మీ జాతకం సూపర్ ఉన్నది అని ఎవల పార్టీల ఆఫీస్లో కూసుండి వాళ్ళ జాతకాలు చెప్పిర్రు పంతుళ్ళు. ఈ తాప సర్కార్లున్నోళ్లకు కష్టమే, ప్రతిపక్షంలున్నోళ్లకు మంచిగున్నది అని చెప్పుకొచ్చిండు కారు పార్టీ ఆఫీసు పంచాంగ శ్రవణకర్త. రాజకీయ నాయకులకి కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎవరెవరైతే పాలకపక్షంగా ఉన్నారో వారు కొంత కష్టసాధ్యంగా ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం కనుక చేసినట్లయితే దిగ్విజయాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక కేసీఆర్ సార్ అయితే ఎసుంటి ఎత్తులేసినా అవి సక్సెస్ అవుతాయట. ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సంవత్సరం చాలా చక్కగా ఉంది. వీరు చేసేటటువంటి వ్యవహారాలలో చక్కటి విజయం సాధించే అవకాశం ఉంది. ఏవైతే ఒక ఎత్తుగడలు వేస్తారో, ఏదైతే ఒక ప్రతిపాదన చేస్తారో వాటన్నిటికీ కూడా ప్రజాబలం సంతరించుకుని వారి మాటకి వారి గమనానికి అడ్డులేని సంవత్సరంగా ఈ క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి వారికి సూచిస్తోంది. ఇక కేటీఆర్ అన్నైతే మాటను జర్రంత నిమ్మలంగా మాట్లాడాలన్నట. మాటను కట్టడి చేయకపోతే లేని కట్టాలి అత్తయ్యట. ఈ రాశి వారు మన కల్వకుంట్ల తారక రామారావు గారి రాశి కరరాశి వారు. వీళ్ళు ఏ పని చేసినా కొంచెం ఈ సంవత్సరం అంతా కూడా బ్యాలెన్స్గా కొంచెం పట్టుదలతో చేయడం, కొంచెం మాటని కట్టడి చేసుకోవడం వల్ల, మనం మాట్లాడే మాటని మృదువుగా మాట్లాడడం వల్ల చక్కటి ఉపకారాన్ని, చక్కటి ప్రజాబలాన్ని, అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం కల్పిస్తుంది. గిట్లంటున్నాడేంది అని కేటీఆర్ అన్న నవ్వాపుకుంటున్నాడు. ఇక కారు పార్టీ పంచాంగం గట్లుంటే చెయ్యి పార్టీ పంచాంగం ఇంకా అద్భుతంగున్నది. పాతోళ్లు చేసిన స్కామ్లన్నీ బయట పడతాయి అని పెద్ద బాంబే వేల్చిండు గీ పంతులు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత ప్రభుత్వంలోని స్కాములు, స్వార్థపూరిత ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం బయటపడతాయి. భూ కబ్జాలు బయటపడతాయి. కొందరు రాజకీయ నేతలు కూడా శిక్షార్హులు అయ్యేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఇక ప్రధాని పదవిల మార్పుంటది అని అనుకుంటానే రాహుల్ గాంధన్నకు యోగం ఉన్నది అని చెప్పుకొచ్చిండు. ప్రధాని మంత్రి పదవుల్లో కూడా కొన్ని ఆకస్మికంగా మార్పులు సంభవించేటటువంటి సూచన గోచరిస్తోంది. రాహుల్ గాంధీ గారికి కూడా మన ఎలక్షన్ టైం కల్లా యోగం కలుగుతోంది. అంటే ఈ తాప సెంట్రల్ పువ్వు పార్టీ పోయి చెయ్యి పార్టీ వచ్చి రాహుల్ అన్న ప్రధాని అవుతాడు అని చెప్తున్నాడు ఈ పంతులు. మరి పార్టీ అధ్యక్ష పదవే వద్దన్న రాహుల్ అన్న ప్రధాని పదవి తీసుకుంటాడో లేదో కూడా చెప్తే మంచిగుండు గాని ఇక రేవంత్ అన్ననైతే ఎవ్వరు ఏం చెయ్యలేరట. నూతన సంవత్సరం క్రోధినామ సంవత్సరం రేవంత్ రెడ్డి గారికి అత్యంత యోగవంతంగా ఉన్నది. వచ్చే విశ్వావసు నామ సంవత్సరం వరకు కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ఏపీల సైకిల్ పార్టీకి మంచి భవిష్యత్తున్నదట. ఏదనుకుంటాదైతదట. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాలే ఉన్నాయి. అన్ని రంగాల్లో జయం కలుగుతుంది. వీళ్ళు అనుకున్న మనోవాంఛాలన్నీ నెరవేరుతాయి. అంటే ఈ తాప ఎలక్షన్ల గెలిచి అధికారంలోకి వత్తది అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అని అనుకోనవసరం లేకుండా జై తెలుగుదేశం అని డైరెక్టే నినాదం ఇచ్చిండు గీ పంతులు. ఈ దేశం తెలుగు దేశం, ఈ బాట తెలుగు బాట, జై తెలుగుదేశం. రాజకీయాల్లో ఎవరు అధికారంలోకి వత్తరు అని పంచాంగంలో ఏముండది, గట్ల చెప్పేదంతా ఉత్తదే అని చెప్పుకొచ్చిండు పువ్వు పార్టీ ఆఫీస్లో కూసున్న పంచాంగ శ్రవణకర్త. మోదీ గారికి ఎలా ఉండబోతోంది, ప్రభుత్వం ఎదురాబోతుంది, ఇలాంటి ప్రశ్నలు మీడియా మనసులో ఉంటాయి. అది సత్యమైన పంచాంగం చెప్పదు. ఇతర పార్టీలలో ఆ పార్టీల అబద్ధ పంచాంగాలు చెబుతాయి. అగ్గో ఇన్నరు కదా, ఏరే పార్టీల్లో వాళ్ళందరూ చెప్పినవన్నీ అబద్ధపు పంచాంగం లేనట. రాజకీయ లీడర్ల మెప్పు కోసం పంతులు కూడా అబద్ధాలు చెప్తున్నారట. మోదీ గారికి ఎలా ఉండబోతోంది, ప్రభుత్వం ఎదురాబోతుంది, ఇలాంటి ప్రశ్నలు మీడియా మనసులో ఉంటాయి. అది సత్యమైన పంచాంగం చెప్పదు. ఇతర పార్టీలలో ఆ పార్టీల అబద్ధ పంచాంగాలు చెబుతాయి. మరి గిట్ల చెప్పిన పెద్ద మనిషే ఎంబటే ఏమన్నాడో ఈనుండ్రి. ఇందాక నేను చెప్పిన నా మాటలలో
ఉన్న ప్రభుత్వమే మళ్ళీ రాబోతుంది అని ధ్వనించిండవచ్చు. అది వాస్తవం అవుతుంది. సెంట్రల్లో ఇప్పుడున్న సర్కారే అత్తదట, అంటే మోడీ సారే మళ్ళా ప్రధాని అవుతాడని అంటున్నాడు అన్నట్టు. వేరేటోళ్ళు వేరే లీడర్లకు తగ్గట్టు పంచాంగం చెప్తే అబద్ధం అన్నాడు. గీనేమో మోడీ సారే మళ్ళా గెలుస్తాడు అని అంటున్నాడు. ఏందో ఏమో గాని అందరే పోన్రి. రాజకీయ లీడర్ల తన మెప్పు కోసం వాళ్ళకు కోపం రాకుండా ఉండనీకో వాళ్ళు హట్టవద్దనో గిసుంటి భజన పంచాంగాలు చెప్తున్నారు కొందరు పంతులు. గందుకే కృషితోటి ఫలితం అత్తది గాని రాశితోటి కాదు అని అర్థం చేసుకున్నప్పుడే అభివృద్ధి అవుతుంది అని అనబట్టిండ్రు గిసుంటి నమ్మకాలు లేనోళ్ళు. లిక్కర్ స్కామ్ లో జైలుకు పోయిన కవితక్కకు బెయిల్ ఎప్పుడత్తదా, బయటికి ఎప్పుడత్తదా అని మస్తుగా ఎదురు చూస్తున్నారు కారు పాటోళ్ళు. అయితే ఇప్పుడు కవితక్కకే కాదు, కారు పాటోళ్ళకు కూడా ఓ పెద్ద షాకే దాకినట్టయింది కోర్టు ఇచ్చిన తీర్పుతోటి. మరి గా ముచ్చటేందో తెలుసుకొని రాపురి. This is a case completely based on statements. It is an illogical case. It is a political case. We are just లిక్కర్ స్కామ్ లో జైల్లో పడ్డ ఎమ్మెల్సీ కవితక్కకు మల్లోపరి రిమాండ్ను పొడిగించింది కోర్టు. కవిత బయటకొస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని విచారణ పూర్తయ్యేదాకా ఆమెను జైల్లోనే ఉంచాలని కోర్టును కోరిండ్రు ఈడీ ఆఫీసర్లు. ఇక ఈడీ కోరినట్టే ఇంకో 14 రోజుల పాటు రిమాండ్ను పొడిగించుకుంటా తీర్పిచ్చింది కోర్టు. అంటే ఏప్రిల్ 23 తారీఖు దాకా కవితక్కను తీహార్ జైల్లోనే ఉంచి విచారణ చేస్తారన్నట్టు ఆఫీసర్లు. ఇక అంతకు మొదలు కొడుకు పరీక్షలున్నాయని బెయిల్ కోసం కవితక్క పెట్టిన పిటిషన్ ను సుతం కోర్టు కొట్టేసింది. ఇగి ముచ్చట మీద కవితక్క సుతం ఒక లెటర్ ను రాసి బయటికి ఇడిచింది. నేను ఎసొంటి తప్పు చెయ్యలేదు, కేసులో నేను ఒక బాధితురాల్ని మాత్రమే, కావాలనే తప్పుడు ప్రచారం తోటి కుట్రలు చేస్తున్నారు, ఆఖరుకు నా ఫోన్ నెంబర్ ను సుతం మీడియా ఛానళ్ల ప్రచారం చేసి ప్రైవసీ లేకుండా చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇప్పటికే 4 సార్లు విచారణకు పోయొచ్చిన అయినా సుతం ఎసొంటి నేరం నిరూపణ కాలేదు. తప్పుడు కేసులు పెట్టి 2 ఏళ్ల సంధి బాధ పెడుతున్నారని లెటర్ల చెప్పుకొచ్చింది ఎమ్మెల్సీ కవితక్క. చూడాలి మరి ఎలక్షన్లు అయిపోయేదాకా కవితక్కను జైల్లో పెట్టి అటెన్కల బెయిల్ ఇస్తారో లేకపోతే మొత్తానికి అక్కను తీహార్ జైల్లోనే పెడతారోనని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైనోళ్ళు. ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా. మరి మా ఇంట్లో ఉగాది పండుగని ఎట్లా జరిపిండు, అసలు ఇవాళ ఏం అంగడి ముంగటేసుకున్నాడు మా ముసలోడు అనేది అరుచుకుందాం పండ్రి. తాత ఏం చేస్తున్నావే? అంగట్లా అన్ని ఉన్నా అల్లున్న వచ్చేసాను అన్నట్టే ఉండే మన వ్యవసాయం పరిస్థితి. అప్పులు కుప్పలు తీసుకొచ్చి పెట్టుబడి పెడితే ఇంటికి పోయే పరిస్థితి లేకపోయి అయ్యాడు. ఏం పండుతుందిరా ఇట్లుంచే పరిస్థితి? అగో ఏందే తాత ఊరంతా ఉగాది పండుగ చేసుకుంటా అంటే నువ్వు పొలం కానే గులుక్కుంటున్నావు, ఏమైందే? నాకేమైంది తల్లి, ఇగో యాసంగి పొలం అని వేసినా కదా, నీళ్లు బారిద్దామని వచ్చిన, చెరువులన్నీ అడగాంచినాయి, బాయిలన్నీ ఎండిపోయినాయి, నీళ్ళ సుక్క ఇటు మొఖాన్ని వచ్చింది లేదు. ఇక వడ్లిత్తులు ఇంటికేమొస్తాయని ఒక్క తిరుగా బాధపడతానా, ఏం చేయాలి? అయితే కానీ నువ్వు ఉగాది పండుగకి ఇంటికి వస్తానంచి మళ్ళీ ఆయన కూర్చొని వార్తలు చదువుతాను. ఈ ఒక్క రోజుకి ఇంటికి వచ్చి మళ్ళీ ఆగమాగమ ఆఫీస్కి ఏం రానే, అందుకే ఇక్కడనే ఉన్నా. అరే గట్లంచి ఏంది పిల్ల, ఏడాదికి ఒక్క పని వచ్చే దంచి పండుగ కాదే ఉగాది పండుగ నుంచే. నువ్వు అట్లా వచ్చిపోతే మీ అయ్యవాళ్ళు కూడా నిన్ను చూసి నిమ్మల పడుదురు. అట్లా ముసలిది కూడా ఒక్క తీరుగా తండాల పట్టింది, ఆ పొలం చూడక శానొద్దులు అవుతుంది, ఒక పని రమ్మన పోయినావు అని. ఏమచ్చుడే తాత, ఈ ఎండలకు ఇంట్లో నుంచి యువతలకి వెళ్ళాలంటేనే జీవి ఏడబోతుందో అన్నట్టు అవుతున్నది, అందుకే రాలే గాని. మరి నువ్వేందే ఇంటికాడ పచ్చడి చేసుకొని తాగకుండా గీ పొలం కానే ఉన్నావు? అరే ఏలే పిల్ల, గీ మడి నీళ్ళు వారిచ్చుడు అయిపోయినాక ఇంటికి పోతా. శంకర్ పాడుతుంది అరాది. మేము ఉగాది పండుగ మామిడికాయలు తెచ్చుకోవడానికి పోతా మీరు? అరే నాకు కూడా ఒక 2-3 మామిడికాయలు తెరి. అట్లనే మంచి తీయటి చింతకాయలు, కొత్త చింతకాయలు ఉంటాయి కదా, కొత్త చింతకాయలు ఇంత యాప పువ్వు కూడా పట్టుకురారు. నాకు ఒక 4-5 అయితే చాలు. ఇగో పైసలు ఇస్తా పట్టుర్రి. అరే మన దగ్గర 500 రూపాయలున్నాయి కాదు పిల్ల, చిల్లరలో ఇగో పని చేయర్రి. మీరు అయితే పోయి కొనుక్కొని రాపోర్రి, నేను ఇంటికి వచ్చినాక ఇస్తా పోర్రి మీకు పైసలు. మా దగ్గర ఎక్కడ పైసలు 500 అయితే మిగతా పైసలు నీకు ఇస్తా గానీ. ఓ తాత వద్దే, ఆ అన్న అట్టే మాయం చేసిన చెప్తాడు. అవును పిల్లు, ఈ ఉన్న 500 రూపాయలు వీనికి ఇచ్చింది అనుకో, అటే మాత్పరిస్తాడు. ఇవి మొన్ననే వచ్చిన పింఛన్ పైసలు, కానీ నా పండుగ ఖర్చులకు లేవు, ఏం చేయాలి? అందుకే మీరు పట్టుకురాపోరి, నేను వచ్చినాక ఇస్తా గాని. చిల్లర పట్టుకొచ్చి మా మీద నమ్మకం లేదా? ఓ నీ నమ్మకం పాడైపోను, ఉన్నాయి కూడా అప్ప చేసిన. ఏయ్ మరి అన్ని పట్టుకరా మరి పైసలు ఆగం చేయకు, నువ్వు అసలే మరి లేకిడి పడుకోవు మరి. మరి 500 పట్టుకొని పోతాండు. ఓ నెమ్మలంగా ముసలోడా, ఆ వడ్ల కారు జరిగిట్లా వాడే తుంటికి ఇట్లా ఇరగగల
ఇలా పండుగ గోలిగా తాగుతాడు ఆ పిల్ల మగవాడు పట్టుకొస్తాడు కానీ ఏంద్రా శంకరి కొట్టు మీద ఇంత గడ్డి బీకురానంటే దున్నపోతు కూర్చున్నాడు అట్లా కూర్చున్నావురా ఈయన ఒక్క మనిషి కానీ గడ్డి కట్టు నీళ్ళు వారిని పారలేదు చూడుపన్నాడు ఈ పాలు సాలకుండా నువ్వు ఈ నెల వాడు చూసుకుంటుంటావురా మళ్ళీ ఇంటికి పోయి తానంగిత చేసే వాళ్ళకి ఇవాళ అవుతుంది ఏమో పండుగ గోలిగా మనం ఈ పని చేసుకుంటుంటే జనాలు చూసిన మొక్క మీద ఉంచుతారు ఏం కాదు దా లేనట్టున్నా సురేంద్ర అన్న దంచకపోతే ఎవరు లేరు మాట పోతుంది కాదు పండగ గోలిగా వాళ్ళు ఏమైనా చూసేదంటే ఉండదు అమ్మ ఇచ్చేది పోతుంది అసలు పని చేయొద్దు ఇక నీ ఇష్టమే మరి వాళ్ళ నత్తే మాత్రం జిమ్మెదారు నీదే వస్తే మన సంగతి చూసుకుందంతే వద్దు చూస్తే మాట పోతుంది ఏమున్నా ఎవరు లేరు చెప్తా పాటు ఆగు పైసలు ఇచ్చి పట్టుకపోతాను ఏంది అది పైసలు ఇద్దామని ఎవరైనా ఉన్నా నాన్న ఇక్కడ ఎవరు లేరు చెప్తానా పాటు ఎవర్రా మాడికాయలు ఎవర్రా ఎవరిని అడిగచ్చరా మీరు ఎవరు మీది ఎవరు మీరు చెప్పండి మాడికాయలు గని చంపినది రెండే చంపినే రెండే గన్ని కాయలు రెండే కాబడతాండి ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చినాను పండుగ ఎవరిని అడిగాను అరే ఎవరు లేరా పిలిచి నిలబడాలి నువ్వు దుకాణానికి వచ్చి కాయలు ఎవరు పిలిచి ఇంతవరకు తప్పుడే ఎవరు మళ్ళీ చెప్తావు గట్లా రెండే కాయలు చెప్పకపోయినా రెండేనా అడగాలి ఒక్క కాయ చెప్పినా అడగాలి తోటది ఎవరు లేరంటే ఇగో అన్న కోసం పొరపాటే కానీ ఆ ముసలోడు ఇచ్చిన 500 పైసలు అద్దేది మాకు నువ్వు ఎందుకు పైసలు అద్దేది రేపు పొద్దుగాల గ్రామ పంచాయతీ కాడ పిలిపిస్తాం ఇవాళ పైసలు అద్దన్నా మాకు తెలియదంటే అడగాలి మమ్మల్ని ఏంది అనుకున్నా ఇక పిల్లగా తప్ప కానీ ఇక చూసుకో మళ్ళీ ఇంకోసారి అత్తే మక్కులు సాబాదే బిడ్డ మళ్ళా ఏమన్నది బుద్ధున్నా వెంకటి నీకు నేను వద్దు ముసలోడు ఇచ్చిన పైసలతోటి అప్పుడే అది చేద్దాం అనంటే 4 కాయలకు 200 పెట్టిత్తివి గంతగానం పిలిస్తే ఎవరైనా అప్పుడు చేసి ఆయన పిలిచి ఆశ వచ్చింది ముసలోనికి ఏమని చెప్తావు 100 రూపాయలు ఇస్తే అయిపోయే కథకు 200 వేద్దండగా మీదికెళ్ళి మాటలు పోయి ఇజ్జత్ దిత్తి పండుగ గోలిగా మామిడికాయలు పట్టుకొని రానన్న కానీ మరి ఏరి ఇప్పటిదాకా పత్తకే లేదు జరసేపు అట్లా ఒరుగానన్న అదే పట్టుకొచ్చిర్రా యాప పూగితేది చలో కొత్తకొండ కాడ పెట్టిన పోయి జల్లిన మనం నేను మీకోసం చూస్తాను ఏదో వారా చూడబట్టి ఉగాది పండుగ అన్నప్పుడు ఏళ్ళ పొద్దుగా లేచి అన్ని తీసుకొచ్చుకోరా గీ ఏళ్ళకు పోయి గీ ఏళ్ళ పాఠాలు అవుతుంది ఎప్పుడు మనం బచ్చాలు తిందాం ఇంకా దారి ఏళ్ళ పొద్దుగాల చేసుకుందాంరా అని అంటే మళ్ళీ పోయి కొత్త సార్లు చేసేది ఉంటే ఇవన్నీ ఉంటాయి ఇట్లా కూర్చో ఇదంతా కూడా పడతావేమో దున్న పొద్దు పడ్డట్టు మంచి పుట్టుక పుట్టలే ఎట్లా కూర్చొని తెలుస్తలే ఎదురా రేవుతావు ఆకారమే ఉన్నది అన్నం తినేటప్పుడు అయితే చిన్న తట్టడు తింటాడు మళ్ళీ తిండి చాలా బాగా చెప్పారు ఇటు జరుగు ఆయన గంట దూరాన కూర్చునే పెట్టిన ఇటు జరుగురా గిటు నీ అంత పండు వాసన వస్తుంది ఏం తిన్నావురా నువ్వు పత్త అంటే ఆడ మామిడికాయ తిన్నా ఒకటి పండు బండి ఉన్నది పండు బండి మామిడికాయ ఉంటుంది ఆల్తే తిన్నా పండు బండి మామిడికాయ తింటే వాసన ఇది లేకుంటే కల్లో ఏదో రాయినట్టున్నావు నిజం చెప్పు నువ్వు మామిడికాయ తిన్నా ఏంటా మామిడికాయనే కంకణానికి ఇప్పుడే ఎత్తిపోతుందా ఈ వక్కలు పోయి రాదు అయితే మనిషికో 10 వక్కలు అన్న రావద్దురా అయితే రేవు తాగలేని మనుషులు తయారైంది రాసావన్నా నమస్తేనా అంత మంచిగా దారి కూర్చోరు ఈ గడ్డ మీద కూర్చో మంచుకున్నానే ఆగరా మంచిగా కూర్చున్నా ఆయన కూర్చునే తెలుతలే రేవు తక్కువ అన్ని కథలు పడతావు తాగొచ్చినావు ఏం చేయమన్నా పండుగ అని ఒక్కొక్కడు కడుపు కడుక్కుంటాను మరి అట్లా గిట్లా అని తాగొచ్చిరేమో మన కాలంలో ఉన్నట్టు ఎట్లుంటాలే ఈ కాలంలో పోరగాళ్ళు ఉంటానారు ఇదే పండుగ అదే పండుగ అంటే బతుకుదేరు వద్దా తాత అన్న బొట్టు పెట్టా ఒక్కొక్క కాయ పిరమైంది 100 రూపాయలకు ఒక్కటి పడ్డది కాయ ఒక్క కాయ 100 రూపాయలు ఏంది 100 రూపాయలకి ఇవన్నీ రాలేదా అదే అడుగు మీ వాడిని అడుగు తెలుస్తుంది పండుగలకు గమనించక కానీ రాదా పండుగ గోలిగా మొత్తం నాకు 500 రూపాయలు మొత్తం పండుగ ఖర్చులు వెళ్ళిపోతాయి అనుకున్నా నిన్ను నమ్మిచ్చిరా కాదా మీరు ఇద్దరైతే నిన్ను చూసి ఇచ్చిరా కాదు 500 కాదు నా 200 పెట్టాం మళ్ళీ ఇంట్లో
500 పోను, ఈ 200 పోను, 700 రూపాయలు ఉడకొచ్చిర్రు అట్లే. ఏం మనుషులే వీళ్ళు? ఏదైనా రేవున్నా అయినా మీకు? అవు తాత, ఈ ఉగాదికి కొత్త సంవత్సరం పేరు వస్తుందట కదనే. ఇప్పుడు జనవరికో మన ఇంగ్లీష్ సంవత్సరం, మన అసలు లెక్కలుగా తీసుకోవచ్చు దాన్ని. తీసుకోవద్దు తెలుగు సంవత్సరం. దీని పేరు ఏదో అంటారుగా, సిరి క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరం మన జాతకాలు ఎట్లున్నాయో ఏందో తెలుసుకోవాలి మనం. జాతకాలు. ఇక జాతకాలు అంటే మనం ముందుగా నమ్మాల్సింది ఎవరైనా కృషే ఫలిత అన్నారు కానీ రాసే ఫలిత అనలే. కృషే ఫలిత అన్నారు కానీ రాసే ఫలిత అనలే. కష్టపడితే ఫలితం ఉంటది. రాసులను నమ్ముకుంటే ఏమవుతుంది? ఏమి లేదు. ఇప్పుడు రాసులు చూసుకుంటాను, తిథులు చూసుకుంటాను, ఏమో మనమన్నా బతికినాం. ఇప్పుడు ఎవడ ఏమన్నా బతుకుతాండే? మరి ఇన్ని చూసినా ఇద్దరిని కానంగానే వాళ్ళనే సాత్తలేరు. అప్పుడు మా అవ్వ అయితే 4 కొడుకులను 2 బిడ్డలు, 5 సంతానం. ఆ రోజులలో మళ్ళీ మనకు రోగాలు ఎక్కడి, నొప్పులు ఎక్కడి. ఇప్పుడు ఎవడన్నా నడతాడే మనంతా? ఈ కొడుకులు ఇక వీడు చూడే 9 నెలల కడుపు నట్టున్నది వీడికి. వీడి బతుకులక చిన్న తాంబేలం తింటాడే, తిండి తక్కువ గంట తింటాడు. డాక్టర్ దగ్గరికి పోతే నాకు ఆయాసం వస్తుంది, నాకు కాలు రెక్కలు గుంజుతాయి సారు అని పోయింది డాక్టర్ దగ్గరికి. పోయినప్పుడు అరే వారి నువ్వు పొద్దుగాల కొద్దిగా తక్కువ తిను, మాపటాలకు కూడా తక్కువ తిను అని అంటే పొద్దుకు 4 సార్లు చిన్న దెబ్బ తిండి తింటాను. ఇక ఇటు వాస్తు చూడు, ఈశాన్యం, ఆగ్నేయం, అన్ని పెరిగిపోవచ్చే. వాస్తు లేదు, శరీరమే వాస్తు లేదు. ఇక వీళ్ళు బతికేయడం వాస్తుకుంటది. రామస్వామి అన్న, మన వెనుకటి కాలాన్ని చూసుకుంటే ఎంత చక్కదనాలుగా ఉండేది. పండుగ అంటే పండుగ లెక్క ఉండేది. ఇప్పుడు పండుగ కూడా పూరగా అయినా ఇప్పుడు పండుగ ఎందుకు పండుగ లెక్క ఉంటలేదని అంటే, మనం పండుగ నాడే మన అయ్యవ్వ ఇంత కౌసు పట్టుకొచ్చి కాళ్ళు పట్టుకొచ్చేది, అందరం ధన సంపద. ఇప్పుడు రోజు అదే పది, ఒక్కొక్కరు తాగుతాడు, కడుపు కడుక్కున్నట్టేనే, లొచ్చాడు లొట్లు మూతుకు కట్టుకున్నట్టేనే. అట్లా నిజంగా జనాలు ఎంత తెలివి కళ్ళు అవుతానో కాలం అంతా వెనుకపోయినట్టే అవుతాను. పద్ధతులు పోతానే, సంస్కృతి పోతానే, సాంప్రదాయాలు పోతానే. అప్పుడు సాంప్రదాయంలో మన సైన్స్ అంటారు అని, ఆరోగ్యం కూడా దాగి ఉండేది. కుండలల్లో మంచిగా పచ్చడి చేసి కూర వండుకునేది. ఇప్పుడు వాచేది, ఇప్పుడు రాతండి గిన్నెలలో చేస్తాను. ఏం పద్ధతి? ఇక మనం అదే పోయి కొత్తసార్లు చేయాలిరా. కొత్తసార్లు చేస్తాను వచ్చినాడు టాస్క్ కరీడ పెట్టి ఇట్లా అన్నాడు. రెడీ కట్టేసి మంచివేనారా? ఏడ కూర్చుంటా నేను నిద్ర ఎత్త పడుతుంది రా నీకు. నిద్ర వచ్చిందా? నీ బతుకుల కట్టే పాప లే జల్లిన మనం ఇది కొత్తసార్లు చేస్తాను ఆలోచన ఉన్నోడు మీ జల్లిన ఎవరా? నమో వెంకటేశ వ్యవసాయం ఉన్నోళ్ళు చేస్తారు. ట్రాక్టర్ పట్టుకొని వచ్చి పొద్దుడి సంది ఏం చేస్తాను లీడా ఎప్పటి సంది చేస్తారు. ఏ హేతాలుగా పడుతును ఏమైనా తరికున్నది ఆయనకు. ఎద్దు వ్యవసాయం అని అంటే వెనకటి రోజులు లెక్క ఇప్పుడు ఇంటింటికి ఎద్దు వ్యవసాయం పెట్టి చేస్తారా? ఎద్దు వ్యవసాయం లేదు కాబట్టి టాస్కర్ తీసుకొచ్చి ఏదో కొబ్బరికాయ కొట్టి కొత్త సార్లు ఏ పొద్దుకు వచ్చిండ్లు ఎప్పుడు చేస్తాను. 7 కూడా మంచిగా 3 పువ్వులు 6 కాయలు లెక్క వ్యవసాయం మంచిగా సాగాలి. ఓ ఇలా పండుగ కొత్త అయితే చేసిన తాత. రేపు వచ్చి మొత్తం దున్నుతా. డీజిల్ లేదా? డీజిల్ పైసలు డీజిల్ కా? అరే ఉన్న కాడికి వచ్చి నాకు ఇస్తా. రేపు దున్నుతాయి ఇక కొత్త పండుగ గింత చేయాలి. ఎంత? 2500 ఎకరానికి. 2500. 1500కు బొచ్చడు మంది కొడతాను. 2500 ఎవరికి చెప్తానవురా? వాళ్ళకే చెప్పపోయినావు. మాది 2500. మా సేటుకు తెలవాలి కానీ కుక్క తిట్లు తిడతాడు. నేను మీ సేటుకి ఇస్తా కనుపో. మా సేటు వచ్చి చాలా వేసిండు, నేనేసిన పైసలు నాకు రేదా కూడా పండుగ నాతో పంచాయతీ పెట్టుకోక మీ సేటుకి ఇస్తా కానీ పోరా. మొదలు క్రికెట్ పెట్టినాడు మా సేటు నన్ను కుక్క తిట్లు తిడతాడు. డ్రైవర్ కూడా రాని అన్నాను. కొత్త సాలని పొద్దుగాలని నువ్వు నాకైతే పైసలు తాత. మామిడికాయల కోసం ఇచ్చిన 500 రూపాయలు చూసుకో. ఏ ముసలాడా పైసలు కాదు పైసలు
నువ్వు అవి అని చెప్పకు. 500 రూపాయలు ఎవడైతే ఇచ్చిండ్రా. తుంటారో చూస్తా నేను, ఏం ఎవడైతే చూసేది? తుంటారో చూస్తావు. దేశపు నీ అసలు బొచ్చల మందిని చూసినా నువ్వేమంతరా ఊసిపోయినంత. నీ ట్రాక్టర్ లేకపోతే ఊరి మీద ట్రాక్టర్ వెళ్ళావా? ఎవలే ఉన్నాయి ఏంది రారు చూస్తావు, ఎవరిని అత్తే చూస్తా. నువ్వు ఇక్కడ పోయి కాబా, నువ్వు ట్రాక్టర్ తీసుకొని పోరా, పోదాడు దున్నుపో. ఓ రాముల తాత ఈ పండుగ పూట ఏంది అరే వానికి చేసినప్పుడు దాని కిరాయి ఇవ్వాలి అవసరం అనుకుంటే నా భర్త కూడా డ్రైవర్ భర్త కూడా ఇచ్చి ఏదో సంతోషంగా పంపాలి. నువ్వు ఇస్తా పోయి కాబా. మరి నీ దగ్గర ఉన్నాయి సరే నేను ఇత్తది నేను ఇచ్చేటి చెప్తుంది. 1500 ఏమన్నా ఉన్నదా డీజిల్ వస్తలేదు, ఎంత ఇబ్బంది పడతాను వాళ్ళకైనా వెళ్ళాలి కదా. కనీసం 2000కు నేను బతిలాడుతుంది. ఇక నేను బతిలాడు 2000 బతిలాడి నేను ఇత్తది. చెప్పిన నేను చెప్పిన పోరా లేకిడా కొంచెం మొక్కం పోయి కాబో. అరే నావాడు దగ్గర అని పిలిస్తే గంతగనంగా ఫీల్ కాబట్టి నావాడు అని పిలిచి నేను తీయరాదు తీగబో. రేపు వచ్చి ఉన్న కాడికి కొట్టు. ఇగో ఇదుల్లా మా రాముల తాత ఉగాది పండుగ. మీరు కూడా ఇంతకంటే మంచిగా ఉగాది పండుగను జరుపుకున్నారని ఆశిస్తూ మీరు చేస్తున్న చెయ్యబోతున్న పనులన్నీ విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొక పరి మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.